టీశాట్ నిపుణ ఛానల్ స్వాగతం. తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము తెలంగాణ గ్రామీణ శాఖ తరపున అందరు వీక్షకులకు, అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో పనిచేసే సిబ్బందికి, ఉపాధి హామీ పథకం లబ్ధిదారులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ యొక్క టీశాట్ నిపుణ ఛానల్ ద్వారా ఈరోజు మనం ఉపాధి హామీ పథకంలో వేసవి అలవెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలియజేసుకున్నాం. సో దీనికి సంబంధించి మన దగ్గర తెలియజేయడం కొరకు నల్గొండ జిల్లా నుంచి రాంబాబు గారు ఇచ్చేశారు. వారిని ఒకసారి పరిచయం చేసుకుందాం. తర్వాత మన దగ్గరికి యాదాద్రి జిల్లా నుంచి రాజశేఖర్ గారు వచ్చారు. వారు ఇంజనీరింగ్ కన్సల్టెంట్. వారిని కూడా మనం పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. తర్వాత ఉపాధి హామీ పథకం గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే ఒక ఆర్థిక సంవత్సరంలో నైపుణ్యం లేని పనులు ఈ పని కోరిన కుటుంబాలకు, ఎవరైతే జాబ్ కార్డుదారులు ఉంటారో ఆ జాబ్ కార్డుదారులకు 100 రోజులు పని కల్పించడం ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ 100 రోజులు పని కల్పించడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి సో మళ్ళీ మార్చి 31, 2019 వరకు ఒక ఆర్థిక సంవత్సరంగా పరిగణించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా, ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో కల్పించే పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో సుస్థిర ఆస్తులను ఏర్పాటు చేయాలనేది అతి ముఖ్యమైన లక్ష్యము. సో దీని ద్వారా వనరుల ఉత్పాదకత మరియు ఆ వనరుల యొక్క ఉత్పాదకత ద్వారా అభివృద్ధికి తగిన పనులను ఎంచుకొని ఆ కూలీలకు పని కల్పించడము, ఈ పని కల్పించడం ద్వారా వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ యొక్క పథకం యొక్క ప్రధాన లక్ష్యం. సో ఈ యొక్క పథకంలో మనం చాలా రకాల పనులు చేపట్టడం జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా సహజ వనరుల యాజమాన్యానికి సంబంధించిన పనులు చేపడుతున్నాము. దీంట్లో నీటి సంరక్షణ పనులు, నీటి యాజమాన్యానికి సంబంధించిన పనులు, తర్వాత నీటి పారుదల కాలువలకు సంబంధించిన పనులు, సాంప్రదాయ నీటి వనరులకు సంబంధించిన పనులు, తర్వాత ఉమ్మడి భూముల అభివృద్ధికి సంబంధించిన పనులు, ఇవన్నీ చేపట్టడం జరుగుతుంది. తర్వాత నిస్సహాయత కుటుంబాలకు సంబంధించిన వ్యక్తిగత పనులను కూడా చేపట్టడం జరుగుతుంది. దీంట్లో భూముల ఉత్పాదకతకు సంబంధించిన పనులు, తర్వాత బీడు భూముల, బంజరు భూముల అభివృద్ధికి సంబంధించిన పనులు, పశు సంబంధిత పనులు, తర్వాత మత్స్యకారులకు సంబంధించిన పనులు, తర్వాత హరితహారం పనులు, తర్వాత నాడప్ కాంపోస్ట్ పిట్టు, వర్మి కాంపోస్ట్ పిట్ లాంటి పనులని చేయడం జరుగుతుంది. తర్వాత స్వయం సహాయక సంఘాలతో కలిసి ఈ యొక్క NRLM అనే విభాగంతో కలిసి గ్రామీణ ప్రాంతాలలో జీవనోపాధులను మెరుగుపరచడం కొరకు కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వీటితో పాటు గ్రామీణ మౌలిక వసతులకు సంబంధించిన పనులు, సో అంటే వ్యక్తిగత మరుగుదొడ్లు అయి ఉండొచ్చు, తర్వాత ఇంకుడు గుంతలు అయి ఉండొచ్చు, తర్వాత డంపింగ్ యార్డులు చేపట్టడం అయి ఉండొచ్చు, పంట పొలాలకు మట్టి రోడ్ల నిర్మాణం అయి ఉండొచ్చు, తర్వాత పాఠశాలలో ఈ మన IHSLs అయి ఉండొచ్చు, తర్వాత విపత్తు సంబంధిత పనులు, ఇలాంటివన్నీ కూడా చేపట్టడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క ఆట స్థలాలు, గ్రామీణ పాఠశాలలో ఆట స్థలాల అభివృద్ధి కూడా దీంట్లో అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒక కార్యక్రమం. సో అంటే ఈ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వనరులని, తర్వాత పేద ప్రజలకు సంబంధించిన యొక్క మౌలిక వసతులని, వాళ్ళకి సంబంధించిన జీవనోపాధుల యొక్క ప్రమాణాలను పెంచడం ఈ యొక్క గ్రామీణ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో దీంట్లో ఈ వేసవికాలం అంటే వేసవికాలం దృష్టిలో పెట్టుకొని కొన్ని రకాల అలవెన్సుల్ని ప్రభుత్వం ఇస్తుంది. ఈ అలవెన్సులు ఏంటి అని అంటే, మామూలుగా ఫిబ్రవరి నెలలో ఎండ తీవ్రత కొంచెం అప్పుడప్పుడే పెరగడం మొదలవుతుంటుంది కనుక దాంట్లో 20% వేసవి అలవెన్సులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మార్చి నెలలో 25% వేసవి అలవెన్సులు ఇస్తారు. తర్వాత ఏప్రిల్ మరియు మే నెలలో 30% ఈ యొక్క పని అంటే ఈ వేసవి అలవెన్స్ని ఇవ్వడం జరుగుతుంది. వేసవి అలవెన్స్ అంటే ఏదైతే వాళ్ళు పని చేస్తుంటారో ఆ పనిని 30% తక్కువ ఇచ్చి వాళ్ళకు కూలీ 100% కూలీ చెల్లించడం. జూన్ నెలలో అది 20%గా ఉంటుంది. అది తర్వాత ఈ యొక్క వికలాంగులకు కూడా దీనికి సంబంధించిన కూలీలో రెగ్యులర్గా ఎవరైతే వికలాంగుల కూలీలు, వికలాంగుల శ్రమశక్తి సంఘాల ద్వారా పనిచేస్తారో వారికి అన్ని నెలల్లో 30% తక్కువ పని సమాన వేతనం చెల్లిస్తారు. వేసవి కాలంలో ఆ 30% తక్కువ పనిలో మళ్ళీ ఏదైతే పైన మనం తెలియజేసుకున్నామో ఆ పని కూడా తగ్గించి వాళ్ళకి పని ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు పూర్తి వివరాలు తెలియజేయడం కొరకు మనకు నల్గొండ జిల్లా నుంచి, యాదాద్రి జిల్లా నుంచి ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు వచ్చున్నారు. మనం వారితో దీనిపైన పూర్తి వివరాలు, ఎంత పని చేస్తే ఎంత వేతనం వస్తుంది, ముఖ్యంగా ఈ వేసవి కాలంలో మనం చేపట్టే పనులు, వీటి గురించి కూలంకషంగా మనం తెలుసుకుందాం. సో ముందుగా దారా రాంబాబు గారితో మనం మాట్లాడదాం. రాంబాబు గారు, మీరు ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు కదా. సో మీకు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే కూలీలతో మీరు పనిచేస్తున్నారో,
సో మీకు బాగా మీ పనిచేస్తున్న కాలంలో మీరు పనిచేస్తున్న మండలంలో కానీ మీరు పనిచేస్తున్న గ్రామాల్లో కానీ మీకు బాగా సంతృప్తినిచ్చిన గ్రామాలు కానీ మీరు పనిచేస్తున్న పనులు ఏమున్నాయి, ఏమనిపిస్తున్నాయి? సార్ నేను గత 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ ఈ ఉపాధి హామీ పథకంలో. సో అయితే నాకు ముఖ్యంగా ఏంటంటే సహజ వనరుల యాజమాన్యానికి సంబంధించిన పనులు అంటే మనకు ఎందుకంటే ఇవి భూగర్భ జలాలను మనకు ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నీటి వనరులు తగ్గిపోయి మనం రోజు రోజుకి చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి సో మనకి నీటి సంరక్షణ పనులు చేస్తే ఎంత వీలైనన్ని ఎక్కువ నీటి సంరక్షణ పనులు చేస్తే మనకు అంత భూగర్భ జలాలు పెరిగి మనకు నీటి సమస్య నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన పనులు మేము ఎక్కువగా చేయించడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా గుట్ట చుట్టూ కందకాలు అని ఉంటుంది సార్, అంటే నిరవధిక సమతల కందకాలు అని ఉంటుంది. తర్వాత ఫామ్ పాండ్స్ అని నీటి పంట రైతుల పొలాల్లో ప్రతి ఒక మినిమం ఒక ఎకరం 5 అంటే ఎకరం నుంచి 5 ఎకరాల మధ్య ఉన్న ప్రతి రైతు కూడా వాళ్ళకి ఫామ్ పాండ్స్ తీసుకునే అవకాశం ఉందన్నమాట. మనకు ఒక 4-5 రకాల సైజులతో మనకు ఫామ్ పాండ్స్ ఉన్నాయి. అదేంటంటే అంటే వాళ్ళ యొక్క రైతు యొక్క ఇష్టాన్ని బట్టి చిన్న సైజు కావాలా పెద్ద సైజు కావాలా అనేది రైతు యొక్క ఇష్టాన్ని బట్టి మేము వాళ్ళ నుంచి రైతు యొక్క కన్సర్న్ తీసుకొని మేము ఈ పనులు చేపట్టడం జరుగుతుంది. దీనివల్ల బాగా సంతృప్తి అంటే మీకు సాటిస్ఫాక్షన్ గా ఏం పనులు అనిపించాయి మీరు పనిచేస్తున్న మండలాలలో? మాకు అంటే ఈ బౌండరీ ట్రెంచెస్, కందకాలు సార్, ఈ నీటి సంరక్షణ పనులలో బౌండరీ ట్రెంచెస్, ఈ యొక్క కందకాల పనులు, నీటి సంరక్షణ పనులు బాగా సంతృప్తినిచ్చాయి. రాజశేఖర్ గారు, మీకు మీ యొక్క మండలంలో మీ జిల్లాలో మీరు పనిచేస్తున్న దగ్గర మీకు చాలా సంతృప్తినిచ్చే పనులు ఏమనిపిస్తున్నాయి మీకు? నేను ఈ ఉపాధి హామీ పథకంలో గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనం గ్రామంలో ఉన్న నైపుణ్యత లేని కూలీలకి పని కల్పిస్తూ ప్లస్ మళ్ళా ఇది అసెట్ క్రియేట్ చేయాలంటే ఒక సుస్థిర ఆస్తిని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తున్నాం సార్. ముఖ్యంగా దీంట్లో మనం గ్రామాలలో రైతుల పొలాలని డెవలప్ చేయడం, తర్వాత వచ్చేసి ఆ రైతుల పొలాల్లో పండినటువంటి పంటని అది మార్కెట్కి కానీ గ్రామానికి కానీ వేసుకోనికే రోడ్స్ అంటే ఆర్సీపీ పంట పొలాలకి నుంచి గ్రామం నుంచి వేరే గ్రామానికి అంటే లింక్ రోడ్స్ ఇట్లాంటివన్నీ వేసి దాంట్లో అవసరమైతే మధ్యాహ్నం పిఆర్లో ఇచ్చినట్టుగా కల్వర్ట్ వర్క్స్ అట్లాంటివి ఇస్తూ మనం అక్కడ మన నైపుణ్యత లేని కూలీలు వచ్చే ఒక సుస్థిరమైన ఆస్తిని క్రియేట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ రైతుల పొలాల్లో మనము పండ్ల తోటల పెంపకం అంటే రైతు ఉన్న అది మనకు కూలీగా ఉన్న కూలీని తీసుకుపోయి భూమిని ఉన్న వేసికర్ని తీసుకుపోయి మనం అక్కడ భూమి అభివృద్ధి చేస్తూ మరియు తర్వాత ఏంటంటే ఆ పొలంలో మనము పండ్ల తోట అంటే మనము చిన్న రైతు అనే ఆయనకి పండ్ల తోట పెట్టుకునేంత కెపాసిటీ ఉండదు కాబట్టి మనం అవన్నీ ఇస్తూ పండ్ల తోట పెట్టుకోవడం, పండ్ల తోట ద్వారా ఆయన రైతుగా ఎదిగిపోతాడు, కూలీ నుంచి రైతుగా మారిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు రాజశేఖర్ గారు, రాంబాబు గారు తెలియజేశారు కదా, అంటే ఏవైతే గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే పేద రైతులు, తర్వాత భూమి తక్కువగా ఉన్న మన రైతులు, చిన్న సన్నకారు, ఎస్సీ ఎస్టీ రైతులు, తర్వాత కూలీలు, వీళ్ళందరూ కూడా ఒక స్థాయి నుంచి అంటే ఏదైతే కూలీ పని స్థాయి నుంచి వారు సొంతంగా రైతులయ్యి సొంతంగా వారు మరి ఇంకా కొంతమందికి వాళ్ళే సొంతంగా పనిచ్చే, అంటే ఒకప్పుడు వీళ్ళు పనికి పోయిన వాళ్ళు ఈరోజు వేరే వాళ్ళకి పనిచ్చేలాగా ఈ యొక్క పథకం ద్వారా చేయడానికి చాలా రకాల కార్యక్రమాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఈ పనులన్నీ కూడా చేపట్టడానికి ఎక్కడి నుంచో వేరే దగ్గర నుంచి వచ్చి చేయడం కానీ కొత్త వాళ్ళు వచ్చి చేయడం కానీ అనేది ఏముండదు. మీ గ్రామంలో మన కూలీలే, మీ గ్రామంలో ఉన్న రైతులే మీ పొలాల్లో చేసుకోవడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో దీనికి సంబంధించి మన ఉపాధి హామీ పథకంలో ప్రతి స్థాయిలో అంటే గ్రామీణ స్థాయిలో ఎవరైతే జాబ్ కార్డుదారులు ఉంటారో, జాబ్ కార్డు పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళతో శ్రమశక్తి సంఘాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శ్రమశక్తి సంఘాలలో ఒక్కొక్క శ్రమశక్తి సంఘానికి ఒక్కొక్క మేట్ని ఉన్నారు. తర్వాత అదేవిధంగా ఈ శ్రమశక్తి సంఘాల అన్ని రకాల కార్యక్రమాలు ఒక గ్రామ పంచాయతీ స్థాయిలో చూసుకోవడం కొరకు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు. తర్వాత ఈ యొక్క 4-5 గ్రామాల నుంచి 6-7 గ్రామాల వరకు ఈ యొక్క కార్యక్రమాల యొక్క పర్యవేక్షించడానికి, తర్వాత ఈ యొక్క సాంకేతికపరమైన అంశాలు తెలియజేయడం కొరకు టెక్నికల్ అసిస్టెంట్ ఉన్నారు. వీరందరూ కూడా మనకు గ్రామంలో మన సాయం చేయడానికి, మనకు తెలియజేయడానికి, మనకి వివరాలను పూర్తి స్థాయిలో అందించడం కొరకు మనకు అందుబాటులో ఉంటారు. అయితే ఈ వేసవి కాలంలో ఏవైతే సదుపాయాలు కల్పిస్తున్నామో, వేసవి కాలంలో ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి ఈ యొక్క వసతులు కల్పిస్తున్నామో, ఈ అలవెన్స్లు
అదనంగా మనము చేసిన తక్కువ పని అంటే ఈ వేసవిని దృష్టిలో పెట్టుకుని తక్కువ పని ఇచ్చి సమానమైన కూలి అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇంతకుముందు 197 రూపాయలు ఒక రోజుకు వేతనం ఉంటే ఇప్పుడు 205 రూపాయలని వేతనంగా పెంచడం జరిగింది. సో ఈ 205 రూపాయల వేతనం పెంచారు కనుక దీంతో పాటుగా మిగతా అలవెన్స్లు కానీ పని కానీ వీటన్నిటికి సరి సమానంగా అనేది ఉండడం జరుగుతుంది. దీన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో సో ఈ వీక్షించే అందరూ కూడా అంటే మన ఉపాధి హామీ పథకంలో పనిచేసే సిబ్బందితో పాటుగా మిగతా కూలీలు, రైతులు, తర్వాత యువత చాలా మంది ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తుంటారు. వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గ్రామీణ స్థాయిలో గ్రామాలలో ఉన్న సన్న చిన్నకారు ఎస్సీ ఎస్టీ రైతుల దగ్గరికి, అదేవిధంగా నిస్సహాయత కుటుంబాల దగ్గరికి, అదేవిధంగా అందరు కూలీల దగ్గరికి ఈ యొక్క విషయాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మొదటగా మన రాజశేఖర్ గారు ఈ యొక్క అలవెన్స్ని ఎలా లెక్కిస్తాం అంటే ఏ విధంగా ఈ పనులని లెక్కించి మనం కల్పించాలి. చాలా మందికి ఏమనుకుంటున్నారంటే అన్ని కాలాలలో అంతే పని చేస్తాము, ఎండాకాలంలో మనము మిగతా కాలంలో పనిచేసినప్పుడు ఎంతైతే పని చేయాలో అంతే పని చేయాలంటే చాలా కష్టం కదా, భూమి చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి కొన్ని రకాల సందేహాలతోటి కొంతమంది పనులకు దూరంగా ఉండే అవకాశాలు ఉంది. సో మనం ఆ చిన్న సందేహాలకు కూడా తావివ్వకుండా ఈ యొక్క ప్రభుత్వం కల్పించే ఈ యొక్క సదుపాయాన్ని అంటే ఈ 30% తగ్గించి పని ఇవ్వడం జరుగుతుందో దీనికి సంబంధించి ఈ పనులకు బౌండరీ ట్రెంచ్ అంటే మీరు ఎక్కువగా సందర్శించే పనులు అంటున్నారు కదా, ఈ ఎక్కువగా నీటి సంరక్షణ పనులు, ఎందుకంటే ఎండాకాలంలో ఎంత నీటి సంరక్షణ పనులు చేస్తే అంత నీరు నిల్వ అయ్యి మనకు ముందు కాలంలో నీటి లభ్యత మనకు పెరిగే అవకాశం ఉంది. సో దాని కొరకు ముందుగా ఈ ట్రెంచెస్ సంబంధించిన పనులు ఇది ఏ విధంగా లెక్కిస్తారు, కూలీని ఏం చేస్తారు ఒకసారి తెలియజేయండి. దీంతో పాటుగా మన ఇతర అలవెన్సులు ఏవైతే ఉన్నాయో అంటే ఈ కూలీలకు ఇచ్చే ఇతర అలవెన్సుల గురించి ఒకసారి తెలియజేయండి. మనం ముఖ్యంగా మన గ్రామంలో పనిచేస్తున్న కూలీలకి మనం పని చేసేది గడ్డపార అంటే గుణపము మరియు గంప ప్లస్ ఇంకొకటి ఏంటంటే అక్కడ వచ్చినందుకు నీళ్లు అక్కడ పనిచేసే సమయంలో తాగడానికి నీళ్లు తెచ్చుకుంటారు. కాబట్టి మనం ముందుగా గుణపంని అంటే పదును పెట్టించుకోనికే కానీ మొన పెట్టించుకున్నకు కానీ రోజుకు 10 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. మరియు అదే గంపకు ఆ రోజుకి 10 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గంప ఆర్ బాస్కెట్కు రోజుకు 3 రూపాయల చొప్పున ఇది వేతనంలో వస్తుంది. మరియు వేతనంతో పాటు వస్తుంది. 190 నుంచి 205 రూపాయలు పెరిగింది కదా, 205 రూపాయలకు అదనంగా ఈ గుణపానికి కానీ గంపకు కానీ మనకు ఛార్జ్ వస్తుంది. అవును సార్. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆ గ్రామంలో అంటే గ్రామం వ్యాసార్థం అంటే లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ గ్రామం నుంచి పని దొరకనప్పుడు వేరే గ్రామంకి వెళ్ళినప్పుడు 5 కిలోమీటర్ల దాటితే 10% అంటే 10% చొప్పున వాళ్ళకి వేతనం యాడ్ అవుతుంది. 10% చొప్పున ఎక్కువ వస్తాయి వాళ్ళకి. 10% చొప్పున అంటే రవాణా భత్యం ఇవ్వడం జరుగుతుంది మనము. మరియు వికలాంగులకు 5 కిలోమీటర్ల లోపు ఉన్నా కానీ 10 రూపాయల అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ భత్యం ఇవ్వడం జరుగుతుంది సార్. ప్లస్ ఒకవేళ 5 కిలోమీటర్లు దాటితే వాళ్ళకి 20 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మంచినీటిని సాధారణ నెలలో అంటే సమ్మర్ కాకుండా ఫిబ్రవరి కన్నా ముందు నెలలో నీళ్లు తెచ్చుకున్నప్పుడు ఏంటంటే మనం 2.5 అంటే ₹2.50 వాళ్ళకి ఒక కూలికి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు వేసవిలో వచ్చేసి నీళ్లు ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఎక్కువ తాగాలి కాబట్టి ₹5 అంటే ఒక కూలికి ₹5 మనం ఇవ్వడం జరుగుతుంది సార్. నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఫారం అది బౌండరీ ట్రెంచ్ వర్క్ ఉంది కదా సార్. బౌండరీ ట్రెంచ్లో వచ్చేసి మనము కొలతలు అంటే మేట్లు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ అక్కడ కొలతలు ఇచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సార్ మనకి ఒక గ్రూప్లో ఫస్ట్ ఒక మెంబర్కి మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం సార్. దాన్ని బట్టి మనము సాధారణ ఎక్కువ మంది సభ్యులు వచ్చినప్పుడు ఎంతమంది అంటే ఇది మన అందరూ మేట్లు, అందరు కూలీలు, అందరు క్షేత్ర సహాయకులు ముఖ్యంగా గమనించాలి. మీరు ఏదైనా సందేహాలు ఉంటే దయచేసి ఏదైతే ఆ నెంబర్ కనబడుతుందో ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. ఎందు గురించి అంటే ఇది చాలా చాలా చిన్న లెక్కలు. అంటే ఆ పని మనం తక్కువ పని చేసినా కానీ సమాన కూలీ అనేది రావడం అంటే ₹205 ప్రభుత్వం నిర్దేశించిన కూలీ మనకు రావడానికి అవకాశం ఉంది. సో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు మనం పాటించినట్లయితే ఆ తక్కువ పని చేసి మనం సాధించవచ్చు. సో దీనికి సంబంధించి మీరు ముందు సరిహద్దు కండక్ట్ గురించి అన్నారు కదా, ఒక్కసారి తెలియజేయండి. అది వాస్తవానికి మనం ఒక బేసిక్గా మన పని రేటు అనేది ముందు తెలుసుకుంటాం. మన పనికి ప్రతి పనికి ఒక టాస్క్ రేట్ ఉంటుంది సార్. మనకి పనిలో టాస్క్ రేట్ అంటే మనకు బౌండరీ ట్రెంచ్ సరిహద్దు కందకంలో
కొంచెం లావుగా రాయండి. సరే సార్. కోణంలో మట్టి తవ్వకం కొంచెం పెద్దగా రాయండి. మట్టి త్రవ్వకం లేకుంటే ఆ స్కెచ్ పెద్దది తీసుకోండి. బట్ దీనికి రేటు అంటే పని పరిమాణం ఈజ్ ఈక్వల్ టు రేటు మనకు 184 రూపాయల 17 పైసలు ఉంటుంది సార్ పర్ క్యూబిక్ మీటర్ కి. అంటే ఒక క్యూబిక్ మీటర్ ఒక ఘనపు మీటర్ కు ఈ సరిహద్దు కందకం తవ్వినట్లయితే 184 రూపాయల 17 పైసలు ఇవ్వడం జరుగుతుంది సార్. వస్తాయి. సో మనం ఒక కూలికి పని పరిమాణం తెలుసుకోవాలంటే పని పరిమాణం ఈజ్ ఈక్వల్ టు దినసరి వేతనం అంటే మనది ఉంది కదా సార్, దినసరి వేతనం డివైడెడ్ బై టాస్క్ రేట్ అంటే ఈ రేట్ సార్. ఫండమెంటల్ సూత్రం. అంటే ఇది మనకు 205 రూపాయలు ఒక రోజుకు రావడానికి మనం ఏదైతే నిర్దేశించిన పని ఉందో ఆ పనిలో ఎంత పని చేయాలి, ఎంత పని చేస్తే మనకు 205 రూపాయలు వస్తుంది. ఓకే సార్. సో ఇప్పుడు మనం నిర్దేశించిన రేట్ 184 రూపాయలు. ఓకే. అయితే మన దినసరి వేతనం 205 సార్. ఈ 205 డివైడెడ్ బై టాస్క్ రేట్ అంటే 184.17 పైసలు సార్. ఆ పెద్ద స్కెచ్ తోనే రాయండి. అది పడతలేదు సార్. ఇంకో స్కెచ్ అవుతుంది. థిక్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి పని పరిమాణం 1.113 ఘనపు మీటర్లు సార్. ఇది వస్తుంది మన పని పరిమాణం. యాక్చువల్గా మనకి ఇక్కడ సాధారణంగా మనకి ఏంటంటే ఈ బౌండరీ ట్రెంచ్లో వెడల్పు మరియు లోతు అనేటివి ఫిక్స్డ్గా ఉంటాయి, అంటే అవి కాన్స్టెంట్గా అది మారదు. సో దానికి ఏంటంటే మనకి ఇప్పుడు పొడవు కావాలి. మన దగ్గర ఏముంది, పని పరిమాణం ఉంది సార్. పొడవు ఈజ్ ఈక్వల్ టు పని పరిమాణము డివైడెడ్ బై అంటే పని పరిమాణ పొడవు ఈజ్ ఈక్వల్ టు పని పరిమాణాన్ని వెడల్పు ఇంటూ లోతుతో భాగించాలి సార్. ఇక్కడ మన పని పరిమాణం అనేది 1.113 ఉంది సార్, ఘనపు మీటర్లు. ఇది ఇక్కడ మన పొడవు అనేది 1 మీటర్, వెడల్పు 1 మీటర్. సో మనకి పొడవు ఎంత వస్తుంది అప్పుడు 1.113 మీటర్లు వస్తుంది సార్. ఇది సాధారణ సమయంలో పనిచేస్తే 101 మీటర్ బావు పనిచేయాల్సి ఉంటుంది. వాళ్ళు 1.1 మీటర్ పనిచేయాలి. అంటే ఒక మనిషి ఒక రోజు ఒక వ్యక్తి అంటే ఒక కూలి, ఒక జాబ్ కార్డుదారుడు, ఒక కూలి ఒక రోజు మనం పనిచేయాల్సింది 1 మీటరు 113 ఘనపు మీటర్లు వాళ్ళు చేయాలి, పొడుగు చేయాలి. పొడుగు చేసినట్లయితే వాళ్ళకు 205 రూపాయల కూలి వేతనం వాళ్ళకి ఆ రోజుకి వస్తుంది. ఇది సాధారణ రోజులలో. అంటే ఒక 10 మంది అని అంటే దాదాపు 10 మీటర్ల పొడవు చేయాల్సి ఉంటుంది. 11 మీటర్ల పొడవు చేయాల్సి ఉంటుంది. దాదాపు పొడవు చేయాల్సి ఉంటుంది. 111 మీటర్ల పొడవు చేయాల్సి ఉంటుంది. ఓకే. అదే ఏప్రిల్ మే నెలలో అయితే సార్ మనం పని పరిమాణం రావాలంటే మనం దినసరి వేతనం ని మన టాస్క్ రేటు ప్లస్ ఇక్కడ ప్లస్ ఎందుకన్నా సార్ అంటే మనం వేసవిలో పనిచేస్తున్నాం, మన గవర్నమెంట్ క్లియర్ గా 30% అలవెన్స్లు ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ 30% అలవెన్స్ ని యాడ్ చేస్తున్నాం. అంటే పని టాస్క్ రేటుకు ఇస్తున్నాం, మనం చేసిన పనికి కాదు సార్. సో మన మేట్లు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ దృష్టిలో పెట్టుకొని మార్కింగ్ ఇస్తే మన కూలీలు నష్టపోకుండా, ఇంకోటి మన రాష్ట్రానికి 205 రూపీస్ అనే మన యావరేజ్ వేజ్ అనేది పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి కూలీలు కానీ నష్టపోకుండా ఉంటుంది సార్. ఇక్కడ చేసినప్పుడు ఏంటంటే మన దినసరి వేతనం 205 రూపాయలు డివైడెడ్ బై టాస్క్ రేటు 184.17 ప్లస్ ఇక్కడ మనం 30% అనుకున్నాం సార్. 30% అంటే 30 డివైడెడ్ బై 100 ఇంటూ 184.17 సార్. ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే నెక్స్ట్ మనకి పని పరిమాణం ఈజ్ ఈక్వల్ టు 0.856. ఇంతకుముందు వచ్చేసి మనకి 0.113 వచ్చింది సార్ పొడవు, అది పని పరిమాణం. ఇప్పుడు దీన్ని పని పరిమాణాన్ని మనం పొడవులోకి కన్వర్ట్ చేయాలంటే
పొడవు ఈజ్ ఈక్వల్ సేమ్ ఇంతకుముందు రానే సార్ 0.856 డివైడెడ్ బై 1 అనేది పొడవు 1 అనేది వెడల్పు అది లోతు సార్ అది 1 అనేది వెడల్పు 1 అనేది లోతు ఈ పొడవు అనేది ఇప్పుడు వస్తుంది సార్ పొడవు ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఎంత వచ్చింది సార్ అంటే మనకి 0.856 ఇక్కడ తేడా ఇదే సార్ మీటర్ల పొడవు ఇక్కడ తేడా ఏంటంటే మనం అప్పుడు సాదా అది మామూలు జూలై ఆగస్టు సెప్టెంబర్లో పనిచేసినప్పుడు ఏంటంటే మనము 1.1 మీటర్ల పొడవు పనిచేయాల్సి ఉంటుంది అదే జూన్ నెల అది ఏప్రిల్ ఆర్ మే నెలలో పనిచేసినప్పుడు ఏంటంటే మనకు 0.856 అంటే మీటర్ కన్నా ఇంకా తక్కువ తీయడం జరుగుతుంది 85 సెంటీమీటర్లు అంటే దాదాపుగా 2 ఫీట్ల పొడవు తీయడానికి ఆస్కారం ఉంటుంది 1.113 మీటర్ల బదులు 0.856 మీటర్లు తీయాలి 1 మీటర్ కంటే తక్కువ తీయాలి దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే పని పరిమాణం తగ్గింది అన్నట్టు ఓకే వేసవిలో పరిమాణం అనేది తగ్గడం మనకు అక్కడ గమనించవచ్చు ఓకే అదే వికలాంగులకు వచ్చేసారు అంటే మనం వికలాంగులని 0.856 చేస్తే 205 రూపాయలు వస్తాయి వాళ్ళకి ఓకే సో ఈ అదనపు అలవెన్స్లు ఉన్నాయి కదా ఏది మన గడపారకి ఇచ్చేది తర్వాత బాస్కెట్కి ఇచ్చేది తర్వాత మన మంచినీటికి ఇచ్చేది వీటితో కలిపి మొత్తం ఎంత అవుతుంది ఇప్పుడు మనకు దాదాపుగా 205 రూపాయలు ఇవి ఇప్పుడు గుణపంకి మనం గడపారకి 10 రూపీస్ సార్ 10 ప్లస్ 3 రూపాయలు గంప అంటే ఒకటే కూలి గడపార గానీ గంప గానీ వస్తుంది ఏదైనా ఒకటే ఇక్కడ ఇది నీటికి 5 రూపాయలు 220 రూపాయలు మనం 220 రూపాయల వరకు ఇవ్వచ్చు ఒక కూలి ఒకవేళ 5 రూపాయలు 5 కిలోమీటర్ల కంటే దూరం ఉంటే అదనపుగా ఆ కూలీలో 10% వస్తుంది అంటే అదొక 20 రూపాయలు అదనంగా కలుస్తుంది అంటే 240 రూపాయల వరకు ఒక్కొక్కరికి వచ్చే అవకాశం ఉంది సో అక్కడ ఒకసారి వేస్తే 220 రూపాయలు ప్లస్ 20 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు 240 రూపాయలు అంటే 5 కిలోమీటర్ల లోపు అయితేనేమో 220 రూపాయలు వస్తుంది 5 కిలోమీటర్లు దాటితే 240 రూపాయలు ఒక సాధారణ కూలీకి సో అంటే ఈ వేసవి కాలంలో వచ్చే మొత్తము సో అంటే సాధారణ రోజుల కంటే తక్కువ పని అంటే సాధారణ రోజులలో 1.113 మీటర్లు చేస్తే ఇప్పుడు 0.856 మీటర్లు పని చేస్తే వారికి ఇంత కూలి అనేది రావడం జరుగుతుంది ఓకే ఇప్పుడు సరిహద్దు కందకం మీరు మన చిత్రంలో కూడా చూస్తున్నాము ఈ సరిహద్దు కందకాలు చాలా సులభమైన పని అంటే ఇది అంటే ప్రతి ఒక్క పొలంలో ప్రతి ఒక్క ప్రాంతంలో మనం వీటిని చేపట్టవచ్చు సో దీన్ని ఎక్కడెక్కడ ఎలా చేపట్టవచ్చు ఇది ఒక్కసారి తెలియజేయండి మనం చిన్న సన్నకారు అంటే సాగులో ఉన్నా కానీ లేని భూములు సాగులో ఉన్నా సాగులో లేని బీడు భూముల్లో సరిహద్దు వెంబడి 2 మీటర్ల పొడవు మీటర్ వెడల్పు మీటర్ లోతుతో కందకాలు త్రవ్వవచ్చు ఎక్కడ అంటే ఇది చిన్న సన్నకారు అంటే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు చిన్న సన్నకారు అంటే 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ మనము ఇది సరిహద్దు వెంబడి చేయడానికి ఆస్కారం ఉంది సార్ మరియు ఇంకేమైనా ఇక్కడ తక్కువ వర్షపాతము మరియు భూగర్భ జలాలు అడుగంటు అవుతున్నటువంటి ఇప్పుడు ఈ స్థితిలో మనం వాళ్ళకి అడ్డం అంటే వాళ్ళు ఆ పొలంలో ఏ రైతు పొలంలో పడ్డ నీళ్ళు ఆ రైతు పొలంలో ఇంకించి ఇన్ ఫ్యూచర్ లో గ్రౌండ్ వాటర్ అనేది మనం ఇంక్రీజ్ చేయడానికి ఇది ముఖ్య ఉద్దేశం సార్ అంటే దీంట్లో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఒకటి సాగులేని బీడు భూములలో మనం చేయొచ్చు ఈ సాగులేని బీడు భూములలో కూడా అది ఎవరి భూములలో అని అంటే మన షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు చిన్న సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల కంటే తక్కువ లోపు ఉన్న తక్కువ భూమి ఉన్న వాళ్ళ దగ్గర తర్వాత దీన్ని ఈ యొక్క వర్షపాతం తక్కువగా ఉండి ఏదైతే ఈ యొక్క భూములు బంజరుగా బీడుగా పెట్టిన వాళ్ళు అవుతున్నారో ఆ భూములలో రైతులు చేసుకోవచ్చు అంటే మన గ్రామీణ ప్రాంతాలలో చాలా చాలా భూమి అంటే నీటి వసతి లేని చాలా ప్రాంతాలలో ఇలాంటి పరిస్థితులలో ఉన్న భూములు ఉంటాయి దాన్ని మన మేట్లు క్షేత్ర సహాయకులు తర్వాత ఎవరైతే గ్రామాలలో ఈ యొక్క ఇది చూస్తున్నారో వారందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని తెలియజేసి ఈ పథకాన్ని మనం సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉంది సో ఇది ఎందుకు చేస్తారు ముఖ్యంగా ఈ యొక్క సరిహద్దు కందకాలని ఇది పొలం చుట్టూ సరిహద్దు ఏర్పడుతుంది మరియు ఆ పొలంలో పడ్డటువంటి నీళ్లు ఆ పొలంలోనే ఇంకుతాయి సార్ ఇంకోటి వాళ్ళకు అడ్డంగా తీయాల్సి వస్తుంది వాళ్ళకు అడ్డంగా ఏర్పరిచి కందకాల వలన పడ్డ వర్షం నీరు ప్రవాహ వ్యయాన్ని అంటే భూమి నీటి ప్రవాహంగా ఉన్నప్పుడు భూమి కోతకు గురి అవుతుంది వీళ్ళ సారవంతమైన నేల అనేది
పోకుండా వాళ్ళ నీటిని ప్రవాహ వేగాన్ని తగ్గిస్తూ సారవంతాన్ని డ్యామేజ్ కాకుండా అంటే కోల్పోకుండా మరియు కందకం లోపల గట్టు పైకి రైతుకు ఉపయోగపడతాయి సార్. ఎందుకంటే మనం నెక్స్ట్ మడికట్లో అంటే మళ్ళలాగా అంటే గ్రామంలో వచ్చేసి ఆ పొలాన్ని వాళ్ళు సాగులోకి వచ్చేసి దాన్ని ఒక పెద్ద 1 acre 2 acres ఉన్నది, మొత్తం ఒకటే ప్లేన్గా ఉన్నది. సో ఇది చేసినప్పుడు ఏంటంటే పార్ట్స్ అయ్యి తర్వాత వాళ్ళకి సాగులోకి ఈజీగా ఉంటుంది సార్. ఇంకోటి ఈ తీసిన గట్ల వెంబడి మనం మొక్కలు పెట్టుకోవచ్చు. ఈ మొక్కలు గిన మనమే ఉపాధి హామీలో ఇస్తున్నాం సార్. మొత్తం 100% సబ్సిడీతో హరితారంలో భాగంగా అంతకుముందు ఇచ్చాం మనము. దీంట్లో టేకు మొక్కలు అంటే చాలా విలువైనవి సార్. ఇవన్నీ ఇచ్చి అక్కడ ఉన్న రైతుకి సహాయం చేయొచ్చు సార్. ఇక్కడ వాళ్ళకు అడ్డంగా పొలంకి 2 మీటర్ల పొడవు, మీటర్ వెడల్పు, మీటర్ లోతుతో చేయొచ్చు సార్. ఇవి 0.3 నుంచి అంటే తుండు అంటే పక్కనే మట్టి వేసినప్పుడు ఏంటంటే ఆ మట్టి వచ్చేసి మళ్ళీ గుంతలో పడడం పూడకపోవడం ఉండకుండా ఆ పక్కకి అంటే ఒక 0.3 అంటే 1 మీటర్ ప్లేస్ వదిలేసి తర్వాత బరువు వదిలేసి తర్వాత 0.5 లోతు వరకు దాన్ని ఏర్పాటు చేయాలి. ప్రతి 2 మీటర్లకు కందంకి తర్వాత 1 మీటర్ ఖాళీ ప్రదేశం వదిలేయాలి. ఎందుకంటే సార్ మొత్తానికి అక్కడ చుట్టూ దోపితే ఏంటంటే మనకు పశువులు రైతుకున్న పశువులకి మరియు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న నీళ్ళన్నీ ఆగిపోయి మొత్తం డ్యామేజ్ అయిపోయే పరిస్థితి ఉంది సార్. అందుకే అక్కడ మరి తుండు వదిలేయాలి, 1 మీటర్ వదిలేయాలి. ఇంకోటి ఇక్కడ ఏంటంటే కట్టకు వేసిన మట్టితోని సెక్షనింగ్ చేయాలి. సెక్షనింగ్ చేసినప్పుడు ఏంటంటే అది ఒక మంచి షేప్ వచ్చేసి ఇంకోటి కరెక్ట్గా ఉంటుంది. సెక్షనింగ్ చేయకపోతే అదంతా ఇక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా పోయి ఇంకొకటి ఈ సెక్షనింగ్ లో పనిలో భాగంగా మనకి గ్రామంలో వికలాంగుల కూలీలు ఉంటారు కాబట్టి వికలాంగుల కూలీలు ఆ పనిని ఇప్పుడు మట్టి దవ్వడము దాన్ని ఎత్తడము వీటిని కొంచెం చేయడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ వికలాంగుల కూలీలకి మనము మన చట్టంలో ఉన్నట్టుగా మనం 30% అదనంగా వేతనం చెల్లించవచ్చు. మరియు ఇలాంటి తేలికపాటి పనులు ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి పని ఈజీ అవుతుంది, మంచిగా ఉంటుంది వర్క్. ఇప్పుడు ఈ వేసవి కాలంలో సాధారణ కూలీలు అయితే మామూలుగా సాధారణ రోజులలో 1 మీటరు 113 మీటర్లు 1.113 మీటర్లు పనిచేయాలి. ఈ 30% ఏప్రిల్ మే నెలలో 30% తక్కువ పని ఇచ్చి మనం సమాన కూలి ఇవ్వడం కొరకు 0.856 మీటర్లు ఇస్తున్నాం. అదే వికలాంగులందరూ వికలాంగుల సంక్షిప్త సంఘంగా ఏర్పడి వారికి మనం మీరు అన్నట్లుగా సెక్షనింగ్ పని కానీ ఇతర పనులు కానీ చేసినప్పుడు వారికి ఎంత పని వాళ్ళు చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి ఎంత పని తగ్గుతుంది, సో అదొకసారి తెలియజేస్తాను. చెప్తాను. మనం ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ సేమ్ ఇది మీకు ఇంతకుముందు మామూలు కూలీకి చెప్పినట్టుగానే మనం అందరికీ ఇది దాని మీదనే ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే వాళ్ళకి తొందరగా ఈజీగా ఉంటుంది కాబట్టి అదే దాంట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇక్కడ పని పరిమాణం ఈజ్ ఈక్వల్ టు దినసరి వేతనం అంటే 205 ఇది మన వేతనం డివైడెడ్ బై మనము టాస్క్ రేటు ప్లస్ మనకి 30% అనేది రెగ్యులర్ అలవెన్స్ ఆయనకి, మరియు ప్లస్ ఇంకోటి ఏంటంటే 30% సమ్మర్ అలవెన్స్. ఈ రెండు ఇస్తాం. ఇక్కడ 205 డివైడెడ్ బై టాస్క్ రేట్ 184.17 ప్లస్ ఇక్కడ 30% అన్నాం సార్. 30/100 into 184.17 plus same 30/100 into 184.17. ఇక్కడ ఏంటంటే మనకి పని పరిమాణం ఈజ్ ఈక్వల్ టు $0.695 వస్తుంది సార్. సో పొడవు రావాలంటే మనకు పరిమాణం సేమ్ ఇంతకుముందు లాగానే పొడవు ఈజ్ ఈక్వల్ టు 0.695 డివైడెడ్ బై 1 into 1. సో పొడవు ఎంత వచ్చింది 0.695. అంటే మనం సాధారణ కూలీ అయితేనేమో ఈ వేసవి కాలంలో 0.895 ఇంతకుముందు చెప్పినట్టుగా 895 వస్తుంది. అదే మనకు వికలాంగుల కూలీలో అనుకోండి వాళ్ళకి 695 అంటే 2 ఫీట్ల మీద కొద్దిగా తీస్తే 205 రూపాయల పూర్తి వేతనం వస్తుంది సార్ వీళ్ళకి. ఓకే, అంటే దాదాపు 4 ఫీట్లకు దగ్గరగా చేయాల్సిన వాళ్ళు 2 ఫీట్ల మీద కొంచెం చేస్తే వీళ్ళకు పూర్తి వేతనం 205 రూపాయల వేతనం వస్తుంది. సో 205 రూపాయల వేతనము దీంతో పాటు ఇతర వేతనాలు అంటే 205 రూపాయలు వేతనము
205 రూపాయలు వేతనము, తర్వాత ప్లస్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ గుణపము 10 రూపాయలు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 10 రూపీస్, 10 రూపీస్, వాటర్ కి 5 రూపాయలు, మొత్తం 230 రూపాయలు వస్తుంది సార్. ఒకవేళ వీళ్ళు 5 కిలోమీటర్ల తర్వాత పోతే మళ్ళీ వీళ్ళకి 20 రూపీస్ వస్తుంది సార్. మొత్తం 250 రూపాయల వరకు వచ్చే వీలుంది సార్. సో అంటే ఇటు చిన్న సన్నకారు రైతులు, తర్వాత ఎస్సీ ఎస్టీ రైతులు, తర్వాత నిస్సహాయత కుటుంబాలలో వికలాంగులు, సో ఈ యొక్క సదుపాయాన్ని అంటే ఈ వేసవి కాలంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. సో అంటే పని చాలా చేయాలి, చాలా ఇబ్బంది అవుతుందని భయపడాల్సిన అవసరం లేకుండా తక్కువ పని అంటే దాదాపు వికలాంగులకైతే 50% కంటే తక్కువ పని అవుతుంది మొత్తం చేయాల్సిన దాంట్లో. మిగతా సాధారణ శ్రమిక సంఘాలకైతే స్ట్రేట్ అవే 30% పని మనకు తగ్గిపోయి మన పనిని చేయడానికి వీలవుతుంది. సో తర్వాత ఈ సరిహద్దు కందకంలో మీరు ఇంతకుముందు మన చిత్రంలో చూసినట్లుగా ఇక్కడ లోతు అంటే ఇప్పుడు ఈ సరిహద్దు కందకంలో మనం చిత్రంలో చూడొచ్చు. ఒకటి ఏదైతే సెక్షనింగ్ చేయడానికి వీలున్న పనులు ఇక్కడ చూపిస్తున్న దాంట్లో ఇది సెక్షనింగ్ అంటున్నాం. సో ఈ సెక్షనింగ్ని మన వికలాంగులతో అయినా కానీ లేకుంటే మామూలుగా మహిళలతో కానీ ఇదంతా కూడా చేయించవచ్చు. ఇది తవ్వడానికి వీలైన ప్రాంతము. ఇది పొడవు, సో ఇది పొడవు, తర్వాత ఇది వెడల్పు, ఇది లోతు. అంటే ఈ లోతు 1 మీటర్ ఉండాలి. ఈ లోతు 1 మీటరు. తర్వాత రైతు యొక్క ఇష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అక్కడ వెడల్పు తీసుకొని లోతు తక్కువ తీసుకోరు సార్. ఓకే, ఎట్లయినా కూడా మనకు తీయాల్సిన పరిమాణం అనేది తీస్తే సరిపోతుంది సార్. అంటే లోతు తగ్గినప్పుడు లోతు వెడల్పులు అనేవి రైతు యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఆయన పొడుగు పెరుగుతుంది సార్. అవును సార్, లోతు తగ్గినప్పుడు పొడుగు పెరుగుతుంది. అంటే లోతు ఎప్పుడైతే లోతు 1 మీటర్ తీస్తే ఈ పొడుగు తగ్గుతుంది, లేకుంటే లోతు ఇంకా తగ్గింది అనుకోండి మనకు పొడుగు పెరుగుతుంది. సో ఈ విధంగా కందకాలని, సరిహద్దు కందకాలని దీన్ని వాళ్ళకు అడ్డంగా తీయడము. సో తర్వాత దీనికి కొంత ఇక్కడ స్పేస్ వదిలిపెట్టి బర్మ్ అంటున్నాము, తండు అంటున్నాము, రకరకాల పేర్లతో పిలుస్తున్నాము, ఇది వదిలిపెట్టేసేసి మనము ఈ యొక్క మట్టిని కడేసి ఈ మట్టిని కూడా సెక్షనింగ్ చేయాలి. సో ఈ సెక్షనింగ్ చేయడానికి మనము వికలాంగుల గ్రూపుల్ని, తర్వాత ఇతర మహిళల గ్రూపుల్ని, తర్వాత కొంచెం వయసు పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ పని చేయించవచ్చు. అంటే ఒకరు ఈ పని చేసుకుంటూ వెళ్తుంటే ఇంకొక గ్రూప్కు ఈ యొక్క టాస్క్ని అప్పగించినట్లయితే వారికి ఈ యొక్క పని యొక్క వేతనం కూడా అందరికీ అంటే అన్ని రకాల వారికి ఈ యొక్క వేసవికాలంలో మనం పని కల్పించినట్లుగా అవుతుంది. ఆ తర్వాత ఇది ఈ యొక్క అడ్డుకోతది ఒక్కసారి తెలియజేస్తారా, దీంట్లో ఏముంది? ఇక్కడ వచ్చేసి సార్ ఇక్కడ మనకి అడ్డుకోత దాంట్లో వచ్చేసి మనకు సెక్షన్లో మనం 1 మీటర్ వెడల్పు 1 మీటర్ లోతు అనేది తీస్తున్నాం సార్. తీసిన తర్వాత 1 మీటర్ అనే ఫీట్ అంటే 0.30 అనే దాన్ని బర్ముగా వదిలేసి తర్వాత బండ్ ఫామ్ చేస్తున్నాం. ఈ బండ్ ఫామ్ వచ్చేసి బాటం వెడల్పు అంటే కింది వెడల్పు 1.5 మీటర్స్ తీసుకొని పై వెడల్పు 0.5 అంటే మనకు 0.5 అంటే 50 సెంటీమీటర్లుగా తీసుకొని స్లోప్ కింద 1.5:1 మెయింటైన్ చేస్తే ఇది బాగుంటుంది సార్. వర్క్ కింద మనకి ఉపయోగంలోకి వస్తుంది. అంటే ఎంతైతే మనం లోతు తీసి ఎంత చేస్తామో అంత నీరు మనకు వర్షాకాలంలో మనకు ఆగుతుంది. సో అది ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన అవసరము. సో దీంట్లో మనకు సరిహద్దు కందకంలో ఒక కూలి పనికి హాజరైతే ఎంత వస్తుంది అనేది మరొక్కసారి ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో ఈ 205 రూపాయలు కూలీని సాధించడం కొరకు వారికి 30% వేసవి అలవెన్స్తో తగ్గించినట్టయితే వాళ్ళకు 0.90 ఘనపు మీటర్లు పనిచేస్తే సరిపోతుంది. సో అంటే మిగతా రోజులలో చేసిన దానికంటే దాదాపు 0.26 ఘనపు మీటర్ల తక్కువ పని ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపు ఒక పావు ఘనపు మీటరు పని తగ్గుతుంది. సో అంటే ఇది ముఖ్యంగా మన మేట్లు, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా ఎవరైతే మన టార్గెట్ గ్రూప్ కూలీలు ఉన్నారో, ఎవరైతే టార్గెట్ గ్రూప్ రైతులు ఉన్నారో, సో వారందరికీ ఈ విషయాలను తెలియజేసి కూలంకషంగా తెలియజేసి వారిని ఈ యొక్క పనిని పొందడానికి, పని చేయడానికి వారిని మనము తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది చేస్తే మనం నిజంగా ఈ యొక్క వేసవికాలంలో ఈ యొక్క పనిని ఒకటి కల్పించడం, తర్వాత నీటిని కూడా మనము నిల్వ చేసిన వాళ్ళము అవుతాము. తర్వాత
నెక్స్ట్ ఈ యొక్క భూసార సంరక్షణ కందకాలలో సో దీనికి సంబంధించి ఎలా చేస్తారు రాంబాబు గారు? సరకరం చెప్పండి సార్. మనకి ఈ భూసారం నీటిని అంటే మనకు నీటి ఇదేమంటారు ఎన్ఆర్ఎం వర్క్స్ అంటారు సార్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకు సహజ వనరుల అభివృద్ధిలో భాగంగా మనకి ముఖ్యంగా మనకు గుట్ట ప్రాంతాలలో ఆ గుట్ట యొక్క వాలును బట్టి గుట్ట వాలు అనేది 6% ఆ పైన 6 నుంచి 6 పైన వాలు శాతం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో మాత్రమే మనకి గుట్ట చుట్టూ కందకాలు అనేవి తీయడం జరుగుతుంది సార్. దీంట్లో మనకు 2 రకాలు ఉంటాయి సార్. నిరవధిక సమతల కందకాలు అని ఒకటి ఉంటుంది, తర్వాత ఖండిత కందకాలు అని ఉంటుంది సార్. ఇందులో మనకి గుట్టకు ఉన్న అంటే అక్కడ ఉన్న అబ్స్ట్రక్షన్స్ అంటే మనకి ఎలాంటి చెట్లు కానీ పెద్ద పెద్ద బౌల్డర్స్ అంటే బండరాలు ఎక్కువ అడ్డం ఉన్నప్పుడు మనకు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఖండిత కందకాల లేకపోతే నిరవధిక సమతల కందకాల అనేది మనం నిర్ణయించుకోవాలి సార్. దాంట్లో ఏంటంటే మనకు వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఎంతో చాలా వేగంగా మనకి నేల మీదకి వచ్చి నీళ్ళ మీదకి రావడం జరుగుతుంది వేగంగా. మనకి ఇది తీయటం వల్ల ఏమవుతుందంటే నీటి యొక్క ప్రవాహ వేగాన్ని తగ్గించి నీటిని ఎక్కడే మనకు మెట్ల వారికి అంటే మనకు చుట్టూ వరుస 4-5 వరుసలాగా మనము ఇది చేయటం వల్ల ఎక్కడి నీళ్ళు అక్కడనే ఆపేయటంతో పాటు ఆ సారవంతమైన మట్టిని కూడా కోతకు గురి కాకుండా చేయడంతో పాటు నీటిని నిల్వ చేయడం వల్ల మనకు భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పనులు మనకు ఇక్కడ చిత్రంలో సార్ చెప్పండి సార్. సో మనకి ఇక్కడ ఇది ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్ వర్క్ సార్. ముఖ్యంగా అంటే గుట్ట ప్రాంతాలన్నీ కూడా మనకు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కాబట్టి మనకి ఇది రైతులకు సంబంధించింది కాదు కాబట్టి మనకు ఉమ్మడి ఆస్తి అనమాట. ఇది ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన పరిసరాలు ముఖ్యంగా ఉమ్మడి ఆస్తులు కాబట్టి ఉమ్మడి ఆస్తులు అంటే ఒకటి ఇంతకుముందు మనం చెప్పినట్టుగా వ్యక్తిగత ఆస్తులలో కందకాలు, ఇవేమో ప్రభుత్వ ఆస్తులలో ఉమ్మడి ఆస్తులలో ఈ యొక్క కందకాలు భూ సంరక్షణ కందకాలు చేయవచ్చు. ఇవన్నీ కూడా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎక్కువగా వీటిని చేపట్టడం జరుగుతుందండి. ఎందు గురించి అంటే నెక్స్ట్ వచ్చేది రాబోయేది వర్షాకాలం కనుక మనం ఈ పనులు చేయొచ్చు. ఓకే, మన రాజశేఖర్ గారు సో ఇది చెప్పి ఒకసారి ఆ లెక్కలు మీరు ఒకసారి అక్కడ తెలియజేయండి. ఇక్కడ సహాయకులందరూ కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఈ లెక్కల్ని ఎందు గురించి అంటే కేంద్ర సహాయకులకు మేట్లకు మన పనికి వెళ్ళినప్పుడు మనం ఆ పని చోట కూలీలకు దీని స్థాయిలో పూర్తిగా మనం తెలియజేయడానికి వివరించడానికి అవకాశం ఉంటుంది. చెప్పండి, మీరు చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇక్కడ మనకు దినసరి వేతనం అనేది 205 రూపాయలు మనకు ప్రభుత్వం నిర్ణయించిన తెలిసింది మనకు అందరికీ. అయితే ఈ పనికి సంబంధించి మనకు టాస్క్ రేట్ వచ్చేసి 250 రూపాయల 40 పైసలు ఉంది ఒక ఘనం మీటర్కి, అంటే యూనిట్ రేట్ అన్నమాట. ఇది టాస్క్ రేట్ వచ్చేసి 250 రూపాయలు 40 పైసలు. అయితే మనకు ఈ పని పరిమాణం కనుక్కోవాలంటే మనకు ఇంతకుముందు మన రాజశేఖర్ గారు చెప్పినట్టుగానే మనకు అదొక సూత్రం అనమాట, అందరు గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట. పని పరిమాణము = దినసరి వేతనం బై టాస్క్ రేట్ అనేది ఇది ఒక సూత్రం అనమాట. ఇది ఒక ఫండమెంటల్. ఇది ప్రతి ఏ పని మనం చేయాలన్నా కూడా దినసరి వేతనము బై టాస్క్ రేట్. ఇది ఏ పనికైనా వర్తిస్తుంది సార్. ఏ పనికైనా తెలుసుకోవాలి అని అంటే ఆ రోజు ఎంత పని చేయాలి, ఒక కూలి మనం ప్రభుత్వం నిర్దేశించిన దినసరి వేతనం ఏదైతే ఉందో. హలో హలో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓదెల మండలం. ఏ జిల్లా అమ్మా? పెద్దపల్లి జిల్లా. చెప్పండి అమ్మా. అమ్మా అంటే ఈ పని చేసిన తర్వాత మీకు 15 రోజుల తర్వాత ఈ డబ్బు మీ యొక్క ఖాతాలోకి వస్తుందమ్మా. మీది పోస్ట్ ఆఫీసా బ్యాంక్ అమ్మా? మీది బ్యాంక్ కదా. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఇలాంటి సమస్యలు ఉండే, ఏది ఇప్పుడు ప్రభుత్వం కూడా కొత్త నిర్ణయం తీసుకుని ఎప్పుడైతే మీరు పని చేస్తారో పని చేసిన తర్వాత 15 రోజుల లోపల మీ యొక్క డబ్బుని మీ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది, మీ యొక్క బ్యాంకులోకి. సో ఈ డబ్బు సమస్య అనేది ఇది ప్రభుత్వం నుంచి మీకు ఎప్పుడు ఉండదు. ఇది 1-2 రోజులు లేట్ అయినా కూడా
మీ ఖాతాలో వస్తుంది, మీ యొక్క మీ దగ్గర బ్యాంకులోకి మీరు తీసుకోవచ్చు. మీ యొక్క ఏదైనా సమస్య ఉంటే మీ దగ్గరలో ఉన్న మీ యొక్క క్షేత్ర సహాయకులు గారిని అడిగి చేస్తే ఆయన మీకు క్లియర్ చేస్తారు. లేకుంటే మన యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుందమ్మా. మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీ యొక్క జాబ్ కార్డ్ నెంబర్ చెప్పి మీరు చెప్పారనుకోండి, 18000-200-101 మన టోల్ ఫ్రీ నెంబరు. ఈ 1800-200-101 ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ జాబ్ కార్డ్ నెంబర్ చెప్పినట్లయితే ఏదైనా సాంకేతిక సమస్య ఉన్నా కానీ వాళ్ళు క్లియర్ చేయడం జరుగుతుంది. సో మన రాంబాబు గారు ఒకసారి తెలియజేయండి. సార్ అయితే మనకి ఈ పనిలో ముఖ్యంగా 205 రూపాయలు పడాలంటే మనకు దినసరి వేతనంపై టాస్క్ రేట్ అనేది మనము చేయాలి సార్. చేసిన తర్వాత మనకు 0.818 ఘన మీటర్ల పని సాధారణ చేయాల్సి ఉంటుంది సార్. అంటే ఇది సాధారణ రోజులలో. అయితే దీనికి మనము ఈ పిట్టి తీసేటప్పుడు కూడా మనం ముఖ్యంగా మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే క్రాస్ సెక్షన్ అనేది ఇక్కడ మనకు అడుగు భాగాన 1/2 మీటర్ వెడల్పుతోటి 1 మీటర్ ఎత్తుతోటి మనకు సైడ్ స్లోప్స్ మనం అంటే వాల్ శాతం మనం నిర్ణయించాలి. దీనికి ఇది ఏంటంటే 0.5:1 అంటే 1/2:1 అన్నట్టు. అంటే దీని ఏంటంటే నిష్పత్తులు అనమాట. ఇది మనము హారిజాంటల్ గా అంటే అడ్డం మనం 1/2 మీటర్ పోతే నిలువు 1 మీటర్ వెళ్ళాలి అన్నట్టు దీని అర్థం. ఈ విధంగా మనము వాల్ శాతాన్ని నిర్ణయించి తీసేటప్పుడు ఈ విధంగా స్లోప్ చేసి మనం తీసిన మట్టిని ఈ గుంటకి కింది భాగాన పోయాలి. ముఖ్యంగా ఇది అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే తీసిన మట్టిని గుంట కింది భాగాన పోయడం వల్ల మనకు నీరు కూడా గుంట నిండా నిలవడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే. తర్వాత మనకి అదే వేసవి కాలంలో అయితే ఇక్కడ ఏంటంటే మనము పని చేస్తున్నారు, మన దగ్గర ఏంటంటే పని చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ మేట్లు కానీ అక్కడ ఉండే క్షేత్రస్థాయిలో ఉండే ప్రతి ఒక్కరు దీన్ని జాగ్రత్తలు పాటిస్తేనే మనం అనుకున్నటువంటి పని అనేది దానివల్ల ఉపయోగం అనేది కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు మట్టి అనేది వాళ్ళకి అడ్డంగా పోర్చడం కూడా నీళ్ళు అనేది ఇందులోకి రాకుండా పక్కకి వెళ్తాయి. ఇప్పుడు రాంబాబు గారు చెప్పినట్టుగా మీరు గుంత తవ్విన తర్వాత ఎత్తు ప్రదేశంలో నుంచి కింది ప్రదేశంలో పోయాలి. ఎత్తు నుంచి నీళ్ళు వచ్చి గుంతలు ఆగుతాయి. సో ఇది ముఖ్యంగా మనం చేసేది. నెక్స్ట్ మనము ఇంతకుముందు సాధారణ సమయంలో మనము 0.88 ఘనం మీటర్ల పని చేయాల్సి వచ్చింది. అదే ఏప్రిల్ మే అంటే వేసవి కాలం ఏప్రిల్ అండ్ మే ఈ 2 నెలల్లో మనం ఎంత అలవెన్స్ ఇస్తున్నామంటే 30% అంటే చేసిన పని పరిమాణానికి 30% పని తక్కువ చేయాల్సి వస్తుంది. దీనికి ఏంటంటే అది మనం అందరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అది ఏంటంటే చిన్న ఫార్ములా, ఇది పెద్ద అదేం కాదు. మనం పని పరిమాణం ఈజ్ ఈక్వల్ టు దినసరి వేతనం. దినసరి వేతనం అంటే మా 205 రూపాయలు డివైడెడ్ బై టాస్క్ రేట్ ప్లస్ మనం 30% ఎక్స్ట్రా ఇస్తున్నాం. 30%. ఇప్పుడు ఏమొస్తుందంటే దినసరి వేతనం మన 205 రూపాయలు కాబట్టి ఇక్కడ ఈ పనికి టాస్క్ రేట్ అనేది 250.40 రూపీస్ ప్లస్ మనకి 30% ఎక్స్ట్రా అంటే 30% అంటే ఏం లేదు 30 డివైడెడ్ బై 100 ఇంటూ 250.40 ఇది చేస్తే మనకి మన పని పరిమాణం వస్తుంది 0.63 ఘనపు మీటర్లు వస్తుంది సార్. అదే సాధారణ సమయంలో అయితే 0.818 అంటే ఒక 20 ఘనపు మీటర్లు అనేది తగ్గిపోతుంది, తక్కువ చేయాల్సి ఉంటుంది పని. ఓకే. సో అంటే ఇప్పుడు మనము ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో మనం ఇది గమనించాల్సిన అవసరం చాలా ఉంది. అందరూ క్షేత్ర సహాయకులు మేట్లు కూడా అంటే ఇప్పుడు సరిహద్దు కందకాలు ఒకటి, తర్వాత భూసార సంరక్షణ కందకాలు ఒకటి, ఆ తర్వాత ఎంఐ ట్యాంకులలో పూడిక తీసే పనులు చేపట్టవచ్చు. సో అదేవిధంగా ఫామ్ పాండ్లలో మన కొత్త ఫీడర్ కాలువలు ఏవైతే ఉన్నాయో కొత్త ఫీడర్ కాలువలని చేపట్టవచ్చు పనులు. తర్వాత ఫామ్ పాండ్లని తవ్వడము. సో ఈ ఫామ్ పాండ్లలో ఈ పిచ్చింగ్ యాక్టివిటీ అంతా కూడా ఉంటుంది, రివిట్మెంట్ చేయడము. సో ఇది కూడా ఫామ్ పాండ్లలో ఇంకా సర్ఫేస్ స్టోరేజ్ టైము. సో సర్ఫేస్ స్టోరేజ్ పాండ్లలో కార్యక్రమాలు చేయడము. సో తర్వాత ఇది ఒక మినీ పర్కులేషన్ ట్యాంక్స్ అంటున్నాము మన గ్రామాల్లో చేసుకోవడానికి. తర్వాత డగ్అవుట్ పాండ్లు అంటున్నాము. సో తర్వాత ఈ కార్యక్రమాలని సో మనం ఎంత ఎక్కువ మొత్తంలో మన గ్రామాల్లో చేసుకుంటే ఒకవైపు నీటిని సంరక్షించడము, తర్వాత నీటి నిల్వ ఇవన్నీ కూడా పెరుగుతాయి.
తర్వాత ఇప్పుడు చెప్పిన రేట్ల ప్రకారంగా మన అందరు మేట్లు, అందరు క్షేత్ర సహాయకులు, అందరు టెక్నికల్ అసిస్టెంట్లు ఈ గ్రామీణ స్థాయికి ఈ యొక్క విషయాలను తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. సో ఈ రోజు మన దగ్గరికి మనతో పాటు విషయాలు తెలియజేయడానికి వచ్చినటువంటి రాంబాబు గారికి, తర్వాత అదేవిధంగా రాజశేఖర్ గారికి సో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత వచ్చే వారం సో ఇదే కార్యక్రమాన్ని ఇంకొక సబ్జెక్టుతో మనము తెలుసుకుందాం. సో ఈ సేమ్ కార్యక్రమం మీకు శుక్రవారం రోజు సాయంత్రం 8 నుంచి 9 గంటల మధ్యలో కూడా మన టీశాట్ నిపుణ ఛానల్లో టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఆ రోజు అంటే ఎవరైతే ఈ రోజు పనులలోకి వెళ్ళి పొలాలలో ఉంటారో వారు శుక్రవారం రోజు 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో మీ యొక్క గ్రామంలో మీ అన్ని టెలివిజన్లలో, అన్ని కంప్యూటర్లలో, అన్ని మొబైల్లో టీశాట్ మొబైల్ యాప్ ద్వారా కూడా దీన్ని వీక్షించవచ్చు. సో ఈ విషయాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్తారని చెప్పేసి కోరుతున్నాను. సో ఈ పథకంలో ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే సో గ్రామీణాభివృద్ధి శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1-800-1-1800-200-101. ఈ గ్రామీణాభివృద్ధి శాఖ కింద అమలు చేసే అన్ని రకాల కార్యక్రమాలు అంటే ఉపాధి హామీ పథకము, తర్వాత మహిళా సంఘాలకు సంబంధించిన పనులు, పెన్షన్లు, సో వాటర్ షెడ్లకు సంబంధించిన పనులు దీంట్లో ఏ సందేహాలు ఉన్నా కానీ మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క వివరాలని తెలియజేయవచ్చు. సో ధన్యవాదాలు. ధన్యవాదాలు.